ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తల బంధానికి ఎలాంటి విలువ ఇవ్వటం లేదు. వైవాహిక బంధంలో ఉంటూనే పక్క చూపులు చూస్తూ తమ పార్ట్నర్స్ ని మోసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అడ్డదారిలో వచ్చే సుఖాల కోసం హత్యలు కూడా చేయటానికి వెనకాడటం లేదు. అందని బంధాలను అందుకోవాలన్న ఆరాటంతో హద్దులు దాటి ప్రవర్తిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. కన్యాకుమారి జిల్లా కొల్లంగోడు సమీపంలోని మేడవింగళం ప్రాంతానికి చెందినవాడు 34 ఏళ్ల సమీర్. ఇతని వృత్తి చేపలు పట్టడం. ఇతనికి మంగోలియాలో ఉంటున్న జెన్నిఫా ఆల్బర్ట్ తో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు. హాయిగా సాగిపోతున్న సంసారం. సమీర్ తన భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాడు. జెన్నిఫా కూడా భర్తతో హ్యాపీగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. అయితే ఓ రోజు జెన్నిఫాకు ఇంట్లో సరుకులు అవసరమయ్యాయి. దీంతో ఆమె తన భర్త సమీర్ తో ఇంటికి కావలసిన సరుకులన్నీ అయిపోయాయి, అందుకే ఈ రోజు మనిద్దరం కన్ననక్కం వెళ్లి సరుకులు తీసుకొని వద్దామంది. అయితే అందుకు సమీర్ నో అన్నాడు. తనకు ఆ రోజు పని ఉండటంతో టైం చూసుకొని వెళ్దామన్నాడు. కానీ అందుకు జెన్నిఫా ఒప్పుకోలేదు. అందుకే నువ్వు రాకపోయినా నేను వెళ్తా అంది. అందుకు సరే అన్నాడు భర్త కూడా. అలా భర్త దగ్గర డబ్బులు తీసుకొని జెన్నిఫా కన్ననక్కం వెళ్ళింది. అక్కడ తనకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కుంది. ఇక బస్టాండ్ దగ్గరకు వెళ్లి బస్సు ఎక్కుదామని ఆ దారిలో నుండి నడుచుకుంటూ వస్తూ ఉండగా దారిలో ఆమెకు ఓ చికెన్ షాప్ కనిపించింది. ఇక ఆ షాప్ చూడగానే నోట్లో నీళ్లూరిపోయాయి జెన్నిఫాకు. వెంటనే చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్లి చికెన్ ఫ్రై చేసుకొని తినేయాలి అనుకుంది. అందుకే వెంటనే జెన్నిఫా ఆ చికెన్ షాప్ లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆషిక్ దగ్గరకు వెళ్లి ఓ కేజీ చికెన్ కావాలంది. సరే అంటూ పీసెస్ కొడుతున్నాడు ఆషిక్. అయితే ఆ క్రమంలోనే ఈ ఇద్దరికి మాటలు కలిశాయి. చికెన్ కొడుతున్న ఆషిక్ ని చూస్తుంటే జెన్నిఫాలో చలనాలు మొదలయ్యాయి. హీరో కటౌట్ తో ఉన్న ఆషిక్ ని చూసి తన మనసులో కామాన్ని నిద్రలేపింది. అందుకే చికెన్ తీసుకునే లోపు ఆషిక్ ఫోన్ నంబర్ తీసేసుకుంది. ఇక ఆషిక్ కూడా జెన్నిఫా మాదిరిగానే ఆలోచించాడు. అందుకే ఆమె తన ఫోన్ నంబర్ అడగగానే గుటకలేస్తూ తన నంబర్ ఆమెకు ఇచ్చాడు. అలా ఇద్దరు కామంతో కనెక్ట్ అయ్యి కాల్స్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కుదిరినప్పుడల్లా కలుస్తూ తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇక జెన్నిఫా తన ప్రియుడిని ఎక్కువగా భర్త చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడే కలిసేది. ఆ టైంలో అయితేనే తమ ఎఫైర్ భర్తకు తెలియకుండా ఉంటుంది అనుకుంది. కానీ జెన్నిఫా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తన ఎఫైర్ భర్తకు తెలిసిపోయింది. అదెలాగంటే ఆషిక్ జెన్నిఫా ఇంటికి వచ్చి వెళ్తున్న క్రమంలో చుట్టుపక్కల వారి కళ్ళు ఈ ఇద్దరి మీద పడ్డాయి. ఆషిక్ తరచుగా, అది కూడా సమీర్ ఇంట్లో లేనప్పుడు అతనింటికి వచ్చి వెళ్లటం చుట్టుపక్కల వారు గమనించారు. అందుకే ఓసారి జెన్నిఫాని ఆ విషయం గురించి అడిగారు. అయితే అందుకు జెన్నిఫా, అతను నా భర్త స్నేహితుడు, నాకు కూడా బాగా తెలుసు, అందుకే ఈ గ్రామానికి పని మీద వచ్చినప్పుడు పలకరించి వెళ్తాడంది. అయితే ఆ మాటలు ఎవరికి నమ్మాలి అనిపించలేదు. కారణం, ఒక్కసారి కూడా సమీర్ ఆషిక్లు ఇద్దరు జంటగా కనిపించలేదు మరి. అందుకే వీరిద్దరిపై అనుమానాన్ని పెంచుకొని ఫైనల్ గా ఇద్దరికి ఎఫైర్ ఉందని తెలుసుకున్నారు. ఇక వారు తెలుసుకున్న ఆ విషయాన్ని వెంటనే సమీర్ చెవిన వేశారు. దీంతో రెచ్చిపోయాడు సమీర్. తన భార్య గురించి అలాంటి వార్త విని భరించలేకపోయాడు. అందుకే వెంటనే భార్య గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ క్రమంలోనే భార్య ఫోన్ ని చెక్ చేసి ఆమెకు ఆషిక్ కి మధ్య ఎఫైర్ ఉందని తెలుసుకున్నాడు. దీంతో సమీర్ భార్యను కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఇక మీదట నువ్వు నీ ప్రియుడిని కలవద్దని భార్యకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఆషిక్ తను ఇంట్లో లేనప్పుడు తన ఇంటి వైపుకు వస్తే తనకు చెప్పమని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఇవేవి భార్య పట్టించుకోలేదు. యథావిధిగా ప్రియుడిని కలుస్తూనే ఉంది. ఇక ఆ విషయం మళ్ళీ భర్తకు తెలిసి జెన్నిఫాతో తీవ్రంగా గొడవకు దిగాడు. ఇక ఆ గొడవతో జెన్నిఫా మూటాముల్లే సర్దేసుకొని భర్తను వదిలేసి పిల్లల్ని తీసుకొని తన పుట్టిల్లేన మంగోలికి వెళ్లిపోయింది. ఇక అక్కడే తన తల్లితో ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. అయితే అప్పుడు కూడా ప్రియుడిని వదలలేదు జెన్నిఫా. ఇక ప్రియుడికి జెన్నిఫాను కలవటానికి ఆమె భర్త అడ్డు తొలగిపోవటంతో తరచుగా అతను ప్రియురాలి ఇంటికి వెళ్లి రాత్రి టైంలో ఆమెతో గడిపేవాడు. తల్లి ఇదంతా తప్పని చెప్పినా ఆమె నోరు మూయించింది జెన్నిఫా. అయితే భార్య పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోవటంతో సమీర్ కు దిగులు మొదలైంది. భార్య చేసిన తప్పుకు ఆమెను క్షమించలేకపోయినా పిల్లలపై మమకారాన్ని చంపుకోలేకపోయాడు సమీర్. పైగా అప్పటికే జెన్నిఫా తన దగ్గర నుండి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయి చాలా కాలం కావటంతో పిల్లల్ని చూడాలి అని ఆరాటపడ్డాడు సమీర్. అందుకే వెంటనే భార్య పుట్టింటికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం మారిపోయింది. పిల్లల కోసం ఆరాటంగా వెళ్లిన సమీర్ కి తన భార్య ప్రియుడితో గడపటం కనిపించింది. దీంతో గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళాడు. తన భార్య పక్కలో పడుకున్న ఆషిక్ ను పక్కకు లాగి పక్కనే ఉన్న కర్రతో ఆషిక్ తలపై బలంగా కొట్టాడు.
అందుకు అడ్డొస్తున్న భార్యను పక్కకు తోసేసి తన కసి తీరే వరకు అలాగే కొట్టాడు. దీంతో ఆషిక్ తల పగిలి రక్తం బాగా కారటంతో స్పృహ కోల్పోయాడు. అయితే అది చూసి భర్త బిత్తరపోయాడు. వెన్నులో నుండి వణుకు పుట్టి భార్య వైపు భయంగా చూశాడు. ఆషిక్ పై కోపంతో దాడి చేస్తే అతను అలా కింద పడిపోవటంతో అతను చనిపోయి ఉంటాడని భయం పుట్టింది. ఇక అది చూసిన భార్యకు ఫీజులు ఎగిరిపోయాయి. అందుకే అప్పటిదాకా పిల్లి ఎలకల్లా కొట్టుకున్న ఇద్దరు కాస్త పాలు నీళ్లలా కలిసిపోయారు. ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని వణుకుతూ ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఇద్దరికి భయం వెరికే కనిపించింది. అందుకే ఇద్దరు ఇంకా దగ్గరయ్యి ఒకరి భయాన్ని మరొకరు తీర్చుకొని ఆలోచన మొదలు పెట్టారు. జరిగిందేదో జరిగిపోయింది, చచ్చినవాడు బతికిరాడు, కానీ ఆ నేరం తమ మీదకు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి చివరికి ఆషిక్ శవాన్ని ఏకాంత ప్రదేశంలో పడేసి నేరం నుండి తప్పించుకోవాలి అనుకున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆషిక్ శవం దగ్గరకు వెళ్లారు. అతన్ని పట్టుకొని ఓ పెద్ద సంచిలో పడేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆషిక్ కదిలాడు. ఇక అది చూసి భార్యాభర్తలిద్దరూ కెవ్వుమన్నారు. కారణం అప్పటిదాకా ఆషిక్ చనిపోయాడు అనుకున్నారు. కానీ అతను సడన్ గా కదలటంతో ఆషిక్ చనిపోలేదని గ్రహించారు. ఆషిక్ కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడని అర్థమయ్యి ఇంకొద్దిసేపట్లో ఖచ్చితంగా ఆషిక్ ప్రాణం పోతుందిలే అని భావించి అతన్ని సంచిలో పడేసి బైక్ పై తీసుకువెళ్లి ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. అయితే ఇక్కడే భార్యాభర్త అనుకున్నదంతా రివర్స్ అయింది. కొద్దిసేపట్లో చనిపోవాల్సిన ఆషిక్ ని అటుగా వెళ్తున్న వారు చూసి వెంటనే విషయం పోలీసులకు చెప్పి తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా పరిస్థితి విషమించి ఆషిక్ చనిపోయాడు. దీంతో పోలీసులు ఆషిక్ ని చంపింది ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అందుకోసం అతని కాల్ వివరాలన్నీ పరిశీలించారు. ఇక అప్పుడే ఆషిక్ కు జెన్నిఫాతో ఎఫైర్ ఉందని తెలిసి ఆమెను పట్టుకున్నారు. ఇక విచారణలో జెన్నిఫా ఇదంతా తన భర్తనే చేశాడని, అందుకు నేను హెల్ప్ చేశానంది. దీంతో పోలీసులు జెన్నిఫాతో పాటు ఆమె భర్త సమీర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక విచారణలో సమీర్ జరిగింది మొత్తం పోలీసులకు వివరించాడు. తన భార్యతో ఆషిక్ ఎఫైర్ పెట్టుకోవటం భరించలేకే ఇదంతా చేశా అనటంతో పోలీసులు భార్యాభర్త ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రియుడితో హ్యాపీగా ఉండాలి అనుకున్న జెన్నిఫా చివరికి అతని చావుకి కారణమయ్యి జైల్లో సెటిల్ అయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.